హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. మనం రెగ్యులర్గా అయితే టీ పెట్టుకుంటూ ఉంటాం కదా, రోజు టీ తాగందే పొద్దుపోదు. అలాగా టీ వడకట్టుకున్న తర్వాత మనము ఇలాగా టీ పౌడర్ని అయితే పడేస్తూ ఉంటాం, డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాగా రోజు టీ వడకట్టుకుని అంతా అయిపోయిన తర్వాత ఇలా మనం డస్ట్బిన్లో వేసేది ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేయండి. అప్పుడు ఏంటంటే ఆ పాలు ఉండేదంతా కూడా టీ పౌడర్ నుంచి సపరేట్ అయ్యి ఓన్లీ టీ పౌడర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీనిని ఏదైనా కవర్ మీద కానీ లేదంటే ఏదైనా పేపర్ మీద కానీ పెట్టేసుకొని ఇలాగా బాగా ఎండలో పెట్టేసేయండి. ఎండలో పెట్టారంటే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఇది పొడి పొడిగా అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనము పాలతో కాకుండా మనము కొంచెం వాటర్ వేసి ఇలా చేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకోసం టీ ఫిల్టర్లో ముందు వాటర్ వేసి దాన్ని పాలనంతా తీసేసాను అనమాట. సో ఇలాగ చేసిన దాన్ని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఇది మీరు రోజు ఏ రోజు దా రోజు చేసుకోవడం కష్టం అనుకుంటే బయట కాంపౌండ్ దగ్గర కానీ బయట ఎక్కడైనా మీకు ఎండ వచ్చే ప్లేస్లలో ఒక కవర్ పెట్టేసుకోండి. ఆ కవర్ మీద రోజు వడగట్టినంత దాని మీద వేసేస్తూ ఉండండి, అదే ఎండుతూ ఉంటుంది. ఇలాగ ఎండిపోయిన దాన్ని మనము చెట్లకైతే మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి బలాన్ని ఇస్తుంది మొక్కలకి. దీంట్లో మనము యాలకులు, అల్లము ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఎటువంటి చీడలు లాంటివి పురుగు లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి మన ఇంట్లోనే మనం అంటే ఇండోర్ ప్లాంట్స్ లేదంటే మొక్కలు ఎక్కువగా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తా ఉన్నాను అనమాట. ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది, మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో కంపల్సరీ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవి కంపల్సరీ ఉంటాయి కదా. సో మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాక ఒక్కోసారి దాన్ని తొడిమలతోనే కొంతమంది పెట్టేస్తూ ఉంటారు. తొడిమలతో పెడితే ఏంటంటే తొడిమ అనేది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట. కాయ కన్నా తొడిమ ముందు కుళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోటి మనం కవర్లో కట్టి పెట్టడం వల్ల కూడా వాటర్ దాంట్లో నుండిపోయి కుళ్ళిపోయి ఆ తొడిమ కాయకంతా అంటుకొని కాయలు కూడా పాడైతూ ఉంటాయి. అలా కాకుండా మంచిగా తొడిమలు ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒడిచిన తొడిమల్ని మనం బయట పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఒక నైట్ అంతా వాటర్లో ఇలాగా పెట్టేసేయండి. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలకి ఏంటంటే ఎక్కువగా పురుగులు పడతాయి కాబట్టి పురుగు మందులు ఎక్కువ కొడతా ఉంటారు. కాబట్టి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక వీటిని సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకుంటే మనము కర్రీస్ చేసుకున్నప్పుడు, చట్నీస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అంటే మనం వాటర్తో కడిగేసి వేసేస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. సాల్ట్ వాటర్లో కడిగి మంచిగా డ్రై చేసి పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి హెల్తీగా తిన్నట్టు ఉంటుంది, పని కూడా తగ్గినట్టు అవుతుంది. ఇంకోటి మనకి ఇలాంటి కవర్లలో ఇస్తారు కదా, సో వీటిలలో ఏంటంటే పెడితే గాలికి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వల్లిపోయినట్టు అయిపోతాయి అనమాట. అలాగ పెట్టకండి. ప్లాస్టిక్ కవర్లలో పెడితే వాటర్ మొత్తం లోపలనే ఉండిపోయి మనకి అన్నీ అయిపోయేలోపు కొన్న పాడవుతాయి. మీకు వీలైతే కనుక ఇలాగ ఏదైనా డబ్బాలో ఒక పేపర్ వేసేసి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా కింద పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు నెల రోజులు కాదు 2 నెలలు ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. మీకు నార్మల్గా ఇంతకుముందు కన్నా ఇప్పటికీ ఎన్ని రోజులు ఎక్కువ స్టోర్ ఉన్నదనేది మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. అంత బాగుంటాయి. ఇంకా ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, సో ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైంలో ఇలాగా కొంచెం పసుపు వేసేయండి. దీంట్లో పసుపు వేసేసి ఇప్పుడు రెండు కూడా బాగా ఇలా కలిపేసి స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న దాన్ని చెట్లకి మామూలుగా మనము తెల్లది ఫంగస్ చూస్తూ ఉంటాము, అది ఒక చెట్టుకు వచ్చిందంటే అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలాగా మనము ఆకుల పైన లైట్గా స్ప్రే చేసాము అని అంటే ఆ పురుగంతా పోతుంది. అదే మందారం చెట్టు, కరివేపాకు చెట్లకైతే ఇంకా తెల్లది బంక పట్టేసుకొని ఉంటుంది. ఆ పక్కన ఉండే చెట్లన్నీ కూడా పాడైపోతాయి వాటి వల్ల. అట్లా కాకుండా ఉండాలని అంటే ఇలా స్ప్రే చేస్తూ ఉండండి. లైట్గా స్ప్రే చేస్తే సరిపోతుంది వీక్లీ వన్స్. ప్రతి ఒక్కరం కూడా రెగ్యులర్గా చేసే పని ఇల్లు ఊడ్చడం, తుడుచుకోవడం చేస్తూ ఉంటాము. ఇది డైలీ తుడుచుకోవడము, ఈ మాప్ అనేది ఏంటంటే మందంగా ఉంటుంది, కాటన్ థ్రెడ్స్తో ఇలాగా ఉంటుంది కాబట్టి దీంట్లో గాలి ఎక్కువ పోక లోపలంతా పాకులాగా అంటే పాచిలాగా రావడం, గ్రీన్ కలర్లో ఫామ్ అవ్వడము, ఇంకోటి బ్యాడ్ స్మెల్ రావడము, నల్లగా అయిపోవడం. అంటే మనం రోజు తుడుస్తూ ఉంటే ఆ డస్ట్ అంతా దానికి అంటుకుంటుంది, ఎక్కువ వదిలిపోదు అనమాట. మనం బట్టల్ని కొట్టి పిండుతాము, అదే దీన్ని అయితే కొట్టం కదా, ఊరికి నీళ్ళలో జాడిచ్చి ఆరేస్తూ ఉంటాము, నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీకు మాప్ అనేది మురికి పట్టకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా డ్రై అవుతూ ఎప్పుడు తెల్లగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను వేసిన వాటర్ వచ్చేసి వేడి నీళ్ళు అనమాట. వేడి నీళ్ళల్లో కొంచెము ఒక ఫుల్ స్పూను సర్ఫ్ వేశాను, ఆ తర్వాత లైజాల్ వేసాను అనమాట. తర్వాత బేకింగ్ సోడా వేస్తూ ఉన్నాను. ఇక్కడ లైజాల్కి బదులుగా షాంపూ కానీ ఇలా తీసుకోవచ్చు అనుకుంటారు, కానీ మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. లైజాల్తో చాలా తెల్లగా వస్తుంది, మురికంతా కూడా చాలా ఫాస్ట్గా వదులుతుంది అనమాట. వేడి నీళ్ళలో మాత్రమే వేసుకోండి, ఎందుకంటే చల్ల నీళ్ళలో నార్మల్గా రెగ్యులర్గా మనము తీస్తూనే ఉంటాం కదా, కానీ వేడి నీళ్ళల్లో ఏంటంటే ఇంకా ఇది ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లో ఉండేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్గా ఇలాగా వాటర్ని సర్ఫ్ కరిగేలాగా మంచిగా తిప్పేసుకుని తర్వాత మాప్ పెట్టేసి కొద్దిసేపు ఇలాగా చేసిన తర్వాత దాన్ని అలాగే ఒక 1/2 అవర్ వదిలేయండి. నేనైతే దాదాపు
1 అవర్ పైన అయింది నేను మళ్ళీ వీడియో తీసేటప్పటికి. చూసారా ఇలాగా మురికి నీళ్ళంతా కూడా బయటకు వచ్చేసాయి చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా ఇలాగా షేక్ చేస్తూ ఉన్నట్టుగా అంటే జాడిచ్చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు చేయడం వల్ల ఎక్కువగా క్లీన్ అవుతుంది అనమాట. అవి ఏంటంటే పోగులుగా ఉంటాయి కదా, అవి కూడా మెలిపెట్టినట్టుగా అల్లేస్తారు కాబట్టి వాటిలలోకి పట్టుకున్న మురికంతా కూడా, ఇది కాటన్ కాబట్టి అంత ఈజీగా పోదనమాట. కాబట్టి ఇలాగా చేసుకుంటా ఉండండి. 20 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ ఖచ్చితంగా చేసుకోండి. డైలీ ఇల్లు తుడుచుకునే వాళ్ళైతే 20 డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే అప్పటికే 20 డేస్ అవుతుంది కదా మురికంతా పట్టుకొని. చూసారా మీరు ముందుకి ఇప్పటికీ మాప్ను అబ్జర్వ్ చేయండి. ఇంకా నేను వట్టిగా ఆ నీళ్ళలో తీసేసాను అంతే, ఇంకా మళ్ళీ మంచి నీళ్ళలో తీయలేదు, ఆ సర్ఫ్ నీళ్ళలో తీసినది అయినా కూడా అంత బాగా ఉంది. ఇంకొక 2 టైమ్స్ ఇలాగే వాటర్లో జాడిచ్చేసేయండి. ఇంకో 2 టైమ్స్ మంచి నీళ్ళలో జాడిచ్చడం వల్ల ఇంకా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా అది చూపించాను కానీ నాకు క్లిప్ మిస్ అయింది. సో ఇక్కడ ఇలాగ మంచిగా ఎండలో ఆరబెట్టేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేసేయండి. మీకు అది మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ బాగా నల్లగా అయిపోయిందంత మురికిపోతుంది. ఇంకోటి అలా గ్రీన్ కలర్లో వచ్చినవి అయినా సరే ఇలా చేసుకున్నప్పుడు అంతా వదిలిపోతాయి అనమాట, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాయి తులసాకులు అనమాట. కొన్ని ఒక 10-12 తులసాకులను అయితే ఇలాగా తీసుకొని వీటిని కొంచెం దంచుకోవాలి. దాన్ని కొద్దిగా క్రష్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలన్నమాట. వాము తులసాకులు రెండు కూడా మంచిగా కలిసిపోయేలాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుంటున్నాను. ఇలాగా ఈ బెల్లం ముక్కను కూడా వేసేసి మంచిగా 3 కూడా బాగా మెత్తగా అయ్యేలాగా బాగా దంచుకోవాలి. కాసేపట్లో మెత్తగా అయిపోతాయి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ ఇలాగ వేసుకున్న దాన్ని అయితే మనం దేనికోసం అంటే, మనము ఎక్కడికైనా బయట ఫుడ్ తింటే అంటే ఇవి మసాలా ఐటమ్స్ కానీ లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తినేటివి కానీ తిన్నాక పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ కడుపుంతా చెడిపోయింది అనుకోవడమో, లేకపోతే కడుపు నొప్పి రావడమో, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందంటూ ఉంటారు, బయట ఫుడ్ తిన్నారని అడుగుతూ ఉంటారు డాక్టర్లు కూడా. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక ఇలాగ ఒక ముద్దని ఇలాగ తినేసేయండి. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మొత్తం క్లియర్ అయిపోతాయి. మీరు ఫాస్ట్ ఫుడ్ తినక ముందైనా తిన్న తర్వాత అయినా దీనిని ట్రై చేయండి. మీకైతే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. హెల్త్ పాడవకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు తిన్న తర్వాత తేడా చేసిందన్నా కూడా ఇలాగ ట్రై చేయండి. ఇంకా మన ఇళ్ళలో అయితే కొబ్బరి గిన్నెలు వస్తూనే ఉంటాయి కదా, దేవుడి దగ్గర కొట్టుకునేప్పుడు లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో చాలా మటుకు ఎండపెట్టుకుంటూ ఉంటాము. లేదు అంటే పచ్చి కొబ్బరిగా కొద్దిగా వాడేసుకున్నా కూడా ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నప్పుడు మనకి అంత ఈజీగా ఇవి అయిపో కాబట్టి బయట పెట్టేసినా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అంతా తుడిచేసుకోండి. ఒక క్లాత్తో మంచిగా వాటర్ అంతా తుడిచేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఎండబెట్టేసుకోండి. తెల్లగా డ్రై అవుతాయి, మీకు మంచిగా తెల్లగా ఎండిపోతాయి అనమాట. బయట కొన్న కొబ్బరి గిన్నెలు ఎలా ఉంటాయి అలా వచ్చేస్తాయి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మంచిగా ఎండిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము రిమోట్లు అయితే బయట పెట్టేసుకుంటాం కదా, టీవీ రిమోట్లు. ఇప్పుడైతే ఫ్యాన్ రిమోట్లు కూడా ఉంటున్నాయి కాబట్టి అన్నిటికీ రిమోట్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఉంటా ఉంటాయి. ఆడ పడేస్తూ ఉంటారు. చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఇదంతా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, డస్ట్ పట్టేస్తూ ఉంటాయి. ఇలా బటన్స్ ఉంటాయి కాబట్టి బటన్స్లోకి అంతా కూడా దుమ్మంతా పోతుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఒక బ్రష్ తీసుకొని మీరు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆ బ్రష్ని కూడా ఇక్కడ నేను మీరు వీడియోలో చూడండి అలాగా రెడీ చేసుకున్నారనంటే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది ఇలాగా రెడీ చేసుకున్న బ్రష్ని. ఆల్రెడీ ఇలాంటివి మన ఛానల్లో చాలా నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇలాగా మంచిగా కీప్యాడ్ ఉండే ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ సిస్టమ్లు కానీ కీబోర్డులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి కానీ బేషన్లోకి కానీ వాటర్ తీసుకొని 2 కర్పూరం బిళ్ళలను అయితే వేస్తూ ఉన్నాను. పౌడర్ చేసి వేశాను. ఇది ముందే మంచిగా కరిగేలాగా చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం చిటికెడు జవాదును కూడా యాడ్ చేశాను అనమాట. జవాదు మంచి స్మెల్ ఉంటుంది కదా. సో తర్వాత కొద్దిగా డెటాల్ జస్ట్ కొంచెం వేసాను. ఇవి సరిపోతున్నాయి. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకునే వాటర్ని బట్టి కూడా ఇది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ తీసుకున్న దాన్ని ఏంటంటే ఇక్కడ చూసారా ట్యూబ్లైట్ చుట్టూ కూడా బూజు పట్టేసుకుని ఉంది. కార్నర్స్లో అబ్జర్వ్ చేయండి, బూజు పురుగులు కూడా ఉన్నాయి, లైవ్లో తిరుగుతున్నాయి అనమాట. ఎంత తుడిచినా కూడా ఈ వారం తుడిచామంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసేసరికి మొత్తం మళ్ళీ పట్టేసి ఉంటాయి. లైవ్ పురుగులతో పాటు ఉంటున్నాయి అనమాట. బూజుకు మాత్రమే కాదు, బూజు పురుగులు కూడా మంచిగా విహారం చేస్తూ ఉన్నాయి. చూడండి ఎంత పట్టేసిందో. దానికోసం అయితే బెస్ట్ ఐడియా. నేను ఇంతకుముందు చేశాను, చాలా రోజులు బూజే లేకుండా ఉందనమాట. కంప్లీట్గా ఒక 1 మంత్ పైన నేను బూజు తుడుచుకునే అవసరమే రాలేదు నాకు, అసలు ఎక్కడ కూడా కనపడలేదనమాట. అంత పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తుంది. ఇలాగా ఒక బ్రష్కి కానీ లేదంటే బూజు కర్రకు కానీ మంచిగా ఈ వాటర్లో ముంచిన క్లాత్ని పెట్టేసి మీరు అన్ని కార్నర్స్ ఇలాగా తుడిచేసేయండి. ఫస్ట్ కావాలంటే బూజు పురుగుని తుడిచేసి తర్వాత ఇది స్ప్రెడ్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే ఆల్రెడీ క్లాత్కి ఆ బూజు పురుగులు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి డైరెక్ట్ తుడుచుకున్నా సరిపోతుంది అనమాట. ఈ కర్పూరం స్మెల్, డెటాల్ స్మెల్కి అస్సలు బూజు పురుగులు కనపడవు. ఇంకొకటి బల్లులు గోడలపైన ఎక్కువగా తిరిగే ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. డెటాల్ స్మెల్కి బల్లులు రావన్నమాట. కర్పూరం ఘాటుగా ఉంటుంది, బూజు అయితే అస్సలు పట్టదు. మీరు చాలా ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఉండేదాన్ని గమనిస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. పోయేదే ముందు 2 కర్పూరం బిళ్ళలు, కొద్దిగా డెటాల్, జవాదు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మంచి స్మెల్ వస్తుంది మాత్రమే జవాదు వేశాను. కానీ మనకి మెయిన్గా పనిచేసేది కర్పూరము, డెటాల్ అనమాట. బూజు పురుగులు, బల్లులకి నేను 100% రాసిస్తాను. ఇవైతే అస్సలు కనపడవు.
అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇలా తుడుచుకునే ఇష్టం లేకపోతే స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. లైట్గా మొత్తం బూజు తుడిపేసుకొని ఇంకా అంతా స్ప్రే చేసేసుకోండి, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డోర్ మ్యాట్లు పెద్ద పెద్దవి మందంగా ఉండేటివి రెగ్యులర్గా క్లీన్ చేయడం కొంచెం కష్టము. ఇంటి ముందు డోర్ బయట వేసేటివి ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి ఏంటంటే బాగా వెంట్రుకలు తగులుకోవడము, దుమ్మంతా పట్టేసుకొని ఉండడము, అంటే ఒక్కోసారి వాష్ చేసినా కూడా పోవన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మీరు వాష్ చేసే పనే లేకుండా జస్ట్ సింపుల్గా ఇలాగ బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, సో దానితో అయితే మీరు ఇలాగా చేసేయండి. ఇలా మంచిగా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పక్క ఈ పక్కకి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మంచిగా దీనంతా కూడా ఇలా అన్నారంటే దుమ్మంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి దానికి పట్టేసుకున్న వెంట్రుకలు లాంటివి, పేపర్లు కానీ ఇంకా దారాలు కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇది ఇలా ఉండడం వల్ల చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఇంకోటి దుమ్మంతా ఎక్కువగా పట్టుకొని దానికి అట్లనే ఉంటుంది, కాళ్ళకి మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట, ఇసుకంతా మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటే. కాబట్టి ఇలాగ బటర్ బ్రష్తో చేసుకుని నేను చూసానంటే మీకు చూపిస్తాను చూడండి, దాంట్లో నుంచి ఎంత దుమ్ము బయటకు వచ్చిందో అసలు నమ్మలేము. అంటే ముందు ఎంత గట్టిగా కొట్టేసినా కూడా దుమ్ము రాలేదు. ఇలాగ ఒక్కసారి చేసుకున్నారనంటే చూడండి, దీంట్లో వెంట్రుకలు మీకు బ్రష్కి అంటుకున్న వెంట్రుకలు చూపిస్తాను చూడండి. ఇక్కడ మురికి మాత్రమే చూపించాను కదా, దీనికైతే చాలా వెంట్రుకలు అంటుకున్నాయి. అసలు ముందు చూస్తే నార్మల్గా వెంట్రుకలే లేనట్టుగా కనిపించాయి, కానీ ఈ బ్రష్కు చూస్తే మాత్రం చాలా వెంట్రుకలు ఉన్నాయన్నమాట. సో ఇలాగా మనము ఉతకలేని డోర్ మ్యాట్లు అంటే మందంగా ఉండేలాంటి డోర్ మ్యాట్లని ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నువ్వు ఒకసారి మంచిగా దులిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనం వాష్ చేసే టైంలో వాష్ చేసుకోవాలి, కాకపోతే ఫ్రీక్వెంట్గా వాష్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలాగా చేసుకొని నీట్గా మంచిగా గట్టిగా ఒకసారి దులిపేస్తే నీట్ అయిపోతుంది అనమాట. ఇలాగా చేసేసుకుంటా ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం తెచ్చుకున్న అల్లం అయితే 1-2 రోజులలో చేసి పెట్టేసుకుంటాము, ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ మనం టీలోకి కానీ ఏదైనా కషాయం లాంటివి చేసుకునేదానికని కొంచెం పక్కకు తెచ్చి పెట్టుకుంటాం కదా, అలాంటివి స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టమైతే ఫ్రిడ్జ్లో పెడితే నీ వాటర్ లాగా పట్టేస్తుంది. లేదు అంటే బయట పెడితే మాత్రం మొత్తము డ్రై అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇలాగ డ్రై అయ్యి ఎండిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట, పనికి రాకుండా పోతుంది. అలా కాకుండా మంచిగా స్టోర్ చేసుకోవాలంటే కనుక అల్లంని ఇలాగ పేపర్లో చుట్టేసేయండి. ఏదైనా సరే న్యూస్ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ చుట్టేసి దాన్ని ఒక కవర్లో పెట్టి పెట్టేసేయండి. ఇప్పుడు ఏంటంటే లోపల ఒకవేళ వాటర్ ఫామ్ అయినా కూడా పేపర్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా పట్టుకోదనమాట. ఇలాగ కవర్లో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకు స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగ వెల్లుల్లిని బయట తెచ్చుకున్నప్పుడు కవర్లో కట్టించేస్తారు కదా, మనం ఎంత నీట్గా చూసి తెచ్చుకున్నా కూడా అటో ఇటో ఏదో ఒక మూల ఖరాబ్ అయిపోయి ఉంటుంది. ఇలాగ ఖరాబ్ అయిపోయిన దాన్ని మనం అలాగే దాంట్లోనే పెట్టి వదిలేసామంటే అది మొత్తం గడ్డంతా కూడా చచ్చిపడిపోతుంది అనమాట. మొత్తం పాయలన్నీ కూడా ఒక రకంగా అయిపోతాయి. తర్వాత ఇక్కడ చూసారా బ్లాక్ ఫంగస్, ఆనియన్స్కి కానీ వెల్లుల్లికి కానీ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చాలా మటుకు అన్నిట్లలో ప్రతి ఒక్క ఉల్లిపాయకు ఉంటుందన్నమాట. ఇప్పుడు వెల్లుల్లికి కూడా బాగా కనిపిస్తూ ఉంది. వీటిని ఇలాగే వదిలేస్తే మనం ఏంటంటే అన్నిటితో పాటు ఇలాగే వదిలేస్తే ఒకదాని నుంచి ఒకటికి బాగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. మనం తెచ్చుకున్నప్పుడే ఒకసారి ఇలాగ ఓపెన్ చేసి చూసుకొని బాగున్నాయా లేదా చూసుకొని, ఎక్కడైనా గడ్డ కులిపోయిందా, ఏదైనా ఒక పాయ చెడిపోయిందా అని అనుకున్నప్పుడు అవన్నీ కూడా సపరేట్ చేసుకొని మంచిగా ఉండేటివన్నీ కూడా ఇలాగ నెట్ బ్యాగ్లో వేసి పెట్టుకోవాలి. కవర్లలో వేసి పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇలాగ నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటిలలో వేసి పెట్టుకున్నారంటే వాటికి అన్ని వైపులా గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఎక్కువగా పాడయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. మంచిగా ఇలాగ నెట్ బ్యాగ్లో వేసి పెట్టుకోవాలి. ఇవి మనం ఏంటంటే ఏదో ఒక కూరగాయ అయిపోతుంది ఒక రోజుతో వండుకుంటా అనేది కాదు కదా, నెలల తరబడి ఉంటాయి కాబట్టి ఇలాగ మంచిగా సేఫ్టీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బనానాలు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎండలకు ఎక్కువగా మాగినట్టు అవ్వడం, నల్లగా అయిపోవడం, అంటే 1-2 రోజులలోనే బాగా నల్లగా అయిపోతున్నాయి అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మంచిగా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా చుట్టు పెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ని చిలకరించండి. మరీ తడిపిన క్లాత్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన వాటర్ చిలకరించి ఇలాగ పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే అవి అంత తొందరగా నల్లగా అవ్వడము, మాగిపోయినట్టు అవ్వడం జరగదనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరి ఇంట్లో ఇలాంటివి అయితే కనపడుతూనే ఉంటాయి, ఎందుకంటే మన సోప్ అరిగిపోయే టైం కల్లా ఇలా ముక్కలు అవుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే అదే సోప్ కంటించేస్తూ ఉంటారు, కొంతమంది ఇలాగ పడేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా పక్కకు తీసి పెట్టానమాట. ఇవి ఏం చేస్తానంటే మామూలుగా నెట్ బ్యాగ్లో పెట్టేదాన్ని, ఈసారి నెట్ బ్యాగ్ లేదు, సో ఇలాగ క్లాత్ బ్యాగ్లో పెట్టాను. దీన్ని ఇలాగ వేసేసుకొని ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇలాగ హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. మొత్తం వదిలేయకూడదు, ఇలాగ హ్యాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ క్లాత్ బ్యాగ్ని తీసి పడేయాలి మనం, అలాగే వదిలేస్తే లోపలికి ఇరుక్కుపోతుంది అనమాట. ఇలాగ పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా సోప్ వాటరే వస్తూ ఉంటుంది అనమాట. ఆ సోపు కరిగి కొద్ది కొద్దిగా కరిగి ట్యాంక్ అంతా క్లీన్ అవుతుంది. లోపల ఇలాగ వాటర్ వచ్చే ప్లేసెస్లో రౌండ్గా ఎల్లో కలర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, సో అది ఫామ్ అవ్వకుండా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా ఇది సోప్ లిక్విడే వస్తూ ఉంటాయి కదా, వాటర్ అన్నీ కూడా. సో దానివల్ల మనకి మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది, మంచి స్మెల్ ఉంటుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి 1 స్పూన్ కొబ్బరి నూనెని తీసుకుంటే 1 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రెండు కూడా కొంచెం మిక్స్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, ఒక 2-3 నిమిషాలు ఇలాగ మంచిగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఎంత మంచి క్రీమ్ లాగా వచ్చింది. అసలు బయట కొన్ని క్రీమ్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చిందనమాట. చాలా బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఇదేంటంటే మనకి స్కిన్ పైన మనం మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాం కదా, వందలు పెట్టి మాయిశ్చరైజర్లు కొంటూ ఉంటాము. అసలు వాటన్నింటిని అడిగితే నన్నైతే వేస్ట్ అనమాట. ఎందుకంటే అవి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ పెట్టుకొని బయట ఎండలోకి పోతే మొత్తం ట్యాన్ అయిపోయి వస్తుంది అనమాట, స్కిన్
అంతా పాడైపోతుంది. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము స్కిన్కి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి మాయిశ్చరైజర్లో పని లేదు, అసలు ఇంకా వేరే క్రీమ్సే వాడక్కర్లేదు. చాలా బాగా స్కిన్ అయితే షైనీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎండలకి బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు చేతుల నుంచి పొక్కులుగా లేవడము, చేతులంతా డ్రై అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి సమస్యలు అన్నిటికీ ఇది చెక్ పెట్టేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఒక స్పూన్ వేసుకొని ట్రై చేయండి, మీరే రిజల్ట్ చూస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెండి గిన్నెలను అయితే క్లీన్ చేయడం నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను. చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. అయితే వీటిని స్టోర్ చేసుకోవడం ఎలాగా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నన్ను అడిగితే నేను చెప్పిన ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే కనుక అసలు స్టోర్ చేసుకునేదానికి కూడా మనకు వేరే ప్రాసెస్ అవసరమే లేదు, నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది కొన్ని రకాలుగా వేరే కెమికల్ లిక్విడ్స్తో క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవి ఏంటంటే మళ్ళీ తొందరగా నల్లగా అయిపోతాయి అనమాట కెమికల్ లిక్విడ్స్తో చేసే వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ ఒక చాక్ పీస్ని తీసుకుని దాన్ని కొంచెం పౌడర్ చేసి ఇలా వేసి పేపర్లో పెట్టుకోండి. అప్పుడు వెండి సామాన్ అంతా కూడా మంచిగా నీట్గా తెల్లగా అలాగే ఉంటుంది అనమాట. మనమైతే రెగ్యులర్గా స్క్రబ్బర్స్ వాడుతూ ఉంటాం కదా గిన్నెలు తోముకునేదానికి, ఇలాగ స్టీల్ పీస్ కానీ లేదంటే గ్రీన్ స్క్రబ్బర్ కానీ రెండు కూడా యూజ్ చేస్తూ ఉంటాము, రెండు రకాలుగా వాడుతూ ఉంటాము. ఇవేంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, వాటిలోకి మొత్తం కూడా పోతూ ఉంటుంది కదా. ఏవైనా మనము మినపగుండ్లతో వాడినవి కానీ ఇలాంటివి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వాడినప్పుడు. ఇలా ఏంటంటే ఒక 10 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇలాగ క్లీన్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పసుపు, బేకింగ్ సోడాని, సాల్ట్ని వేసేసి కొంచెం వెనిగర్ని వేయండి. వెనిగర్ కొంచెం ముందే వేసేసుకోండి, లేట్గా వేసారంటే తొందరగా పొంగు వచ్చేస్తుంది అనమాట. అది వేసిన టైంలో బేకింగ్ సోడా వెనిగర్ రెండు కలిసినప్పుడు పొంగులాగా వస్తాయి అనమాట. కాబట్టి మంటని మాత్రం అంటే ఫ్లేమ్ని ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకొని చిన్న ఫ్లేమ్ మీద ఉంచుకొని మీరు చేసుకోవాలి, లేదంటే తొందరగా పొంగిపోతూ ఉంటుంది అనమాట, స్టవ్ మీద అంతా పడుతుంది. ఇలాగా జస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా నీళ్ళని వేడి కానివ్వండి, సరిపోతుంది, బాగా మసిలిపోవాల్సిన అవసరం లేదు. ఇలాగా నీళ్ళు తిరగబడే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆ వేడి నీళ్ళలో వీటిని అలాగే వదిలేయండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి చూపిస్తున్నాను చూడండి. స్టీల్ స్క్రబ్బర్లో నుంచి వచ్చినదంతా కూడా గ్రీన్ స్క్రబ్బర్ కంటుకునింది అనమాట అడుగున. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు మంచిగా వాష్ చేసి చూపెట్టాను చూడండి. ఈ స్టీల్ స్క్రబ్బర్ ఇవంతా కూడా బాగా నీట్గా అయిపోయాయి, మంచి పసుపు స్మెల్ తెలుస్తుంది, నీట్గా క్లీన్ అయిపోతాయి బ్యాక్టీరియా లేకుండా. ఇంకోటి ఏంటంటే నేను స్క్రబ్బర్లని సోప్లో పెట్టాను అనమాట. ఇక్కడ ఇలాగా దీన్ని సపరేట్గా ఇలా డబ్బాని ప్రిపేర్ చేసుకున్నాను, దీంట్లో పెట్టేసి పెడతాను, అందుకు ఎక్కువగా పాడు కాకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారా ఇలాగా హ్యాంగ్ చేసుకునేదానికి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలాంటి డబ్బాలు మన అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి కదా, ఒకటి చేసి పెట్టుకున్నామనంటే స్క్రబ్బర్లు నీట్గా వేసి పెట్టుకోవచ్చు. నేనైతే సింక్ దగ్గర ఇలాగా తగిలిచ్చేసుకుంటాను అనమాట, నీట్గా ఉంటాయి. వాటర్ చూడండి ఎలా కారుతున్నాయో కింద నుండి, అప్పుడు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే కొద్దిగా వాటర్ని తీసుకొని కంఫర్ట్ ప్యాకెట్ని తీసుకున్నాను. కంఫర్ట్ కూడా జస్ట్ కొంచెం వేసాను, అంటే ఆ ప్యాకెట్లో పావు వంతు కూడా వేయలేదు, అంత కొంచెమే యూజ్ చేశాను. ఇప్పుడు వీటిని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటాయి కదా, సో ఆ బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ బాటిల్లోకి వేసుకున్న దాన్ని అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, మనకి నెలల తరబడి వస్తాయి. ఇంకా ఇలాగా స్ప్రే చేసుకోవాలి స్టవ్ పైన. ఎప్పుడైనా మనకి ఇంట్లో కొంచెం అంత బాగలేదు, ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా ఏదో స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్, కొంచెం నీచు వాసన లాగా వస్తుంది అనుకున్నప్పుడు, లేదంటే ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా పై పైన తుడుచుకుంటే ఈజీగా పని అయిపోవాలనుకున్నప్పుడు ఇలాగా మంచిగా ఒకసారి వాటర్ని స్ప్రే చేసేసి స్టవ్ మీద కానీ, బ్యాక్ సైడ్ టైల్స్ మీద కానీ, కౌంటర్ టాప్ పైన కానీ ఒకసారి ఇలాగా స్ప్రే చేసుకోండి. మీకు కిచెన్ అంతా కూడా మంచి నీట్ స్మెల్ వస్తుంది అనమాట. అంటే మంచిగా మనకి కంఫర్ట్ అనేది చాలా మంచి స్మెల్ ఉంటుంది కదా. సో కిచెన్లోకి అడుగు పెట్టగానే మంచి గుడ్ వైబ్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగా నీట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలాగా ఆర్చ్లకి వేసే మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కానీ, లేదంటే ఏవైనా ఉంటాయి కదా కర్టెన్స్ కానీ, ఇలాగ షోకేజ్ బొమ్మలు కానీ ఉంటాయి కదా, సో వాటన్నిటి మీద కూడా ఇలాగ మనము ఒకసారి స్ప్రే చేసుకున్నామనంటే ఇల్లంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. మనం డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న ట్రిక్స్ యూస్ చేస్తే మన ఇల్లు ఎప్పటికీ నీట్గా ఉంటుంది. ఇలా స్ప్రే చేసేసి మీరు తుడుచుకున్నా సరిపోతుంది, లేదంటే లైట్గానే స్ప్రే చేస్తున్నాం, జస్ట్ 1-2 స్ప్రేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని తుడుచుకోవాల్సిన పని కూడా లేదనమాట. ఇలాగా చేశారనంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ తెలుస్తుంది. ఇక్కడ స్విచ్ బోర్డు చూడండి, ఇది ఇలా మురికిగా అయిపోయింది కదా, సో దీన్ని కూడా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదే వాటర్తో. మామూలుగా స్విచ్ బోర్డులు క్లీన్ చేసినప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా క్లాత్తో తుడిస్తే, అలా కూడా రాకుండా నీట్గా క్లీన్ అయిపోద్ది. ఇంకోటి షాక్ కొట్టుతుంది కదా అని అంటారేమో, జస్ట్ స్ప్రే చేయండి, బాగా వాటర్ కారిపోయేలాగా కాదు, ఊరికి ఆ పైన అలాగా వాటర్ తగిలేలాగా చూసుకోండి. నేను ఇక్కడ తుడుస్తున్నాను కదా, నాకైతే అది ఆన్లోనే ఉంది చూడండి, అక్కడ మిషన్ కూడా రన్నింగ్లో ఉంది. సో ఇలాగనమాట. తర్వాత మెయిన్ డోర్కి కానీ ఏ డోర్లో అయినా పర్వాలేదు, మెయిన్ డోర్కి అయితే కంపల్సరీగా స్ప్రే చేయండి. ఎందుకంటే మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకి ఇంట్లో ఏ స్మెల్ ఉందనేది అక్కడే అర్థమైపోద్ది అనమాట. మంచిగా నీట్గా ఇలాగ తుడుచుకున్నారంటే దుమ్ము పోతుంది, నీట్గా క్లీన్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి పిల్లలకి బుక్స్కి అట్టలు వేసే రోల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న డబ్బా సైజుని చూసుకొని నేను ఇక్కడ ఒక 2 రోల్స్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, ఇవి డిస్పోజల్ డబ్బాలు దాదాపు అందరి ఇళ్ళలో స్వీట్లకో దానికో దీనికో వస్తూనే ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ఐడియాస్ అనమాట. నేనైతే రెగ్యులర్గా వేసుకునే
వేసుకున్న బ్యాంగిల్స్ తీస్తాను పెడతాను, ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాను, అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో ఎన్ని పగిలి ఉంటాయో కూడా తెలియదు. ఏదైనా కావాలన్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్య ఎక్కువగా మట్టి గాజులు వేసుకుంటా ఉన్నాను కాబట్టి అన్ని గజిబిజి గందరగోళం అవుతున్నాయి. సో దానికోసం అయితే మంచిగా ఇలాగా పెట్టుకుందామనేసి తీశాను. ఈ ఐడియా మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తా ఉన్నాను. చూడండి, నేను కట్ చేసిన అంత చిన్న ముక్కకి ఎన్ని డజన్ల గాజులు పడుతున్నాయి చూడండి. మొత్తం నేను ఆ ప్లేట్లో తెచ్చాను కదా, అవన్నీ కూడా దీంట్లో పట్టేసినాయి అనమాట. చూడండి, సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కావాలంటే పైన మూత కూడా పెట్టేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నైటీ క్లాత్ అనమాట. నేను చాలా ఇయర్స్ బ్యాక్ దీన్ని ఇట్లా 3 వైపులా కుట్టేశాను. డబల్ లేయర్తో 3 వైపులా కుట్టేశాను. అంటే నేను దీన్ని పిల్లోకి లోపల వేసే క్లాత్గా యూజ్ చేసుకుంటాను అనమాట. బయట మంచి కలర్ వేస్తాను, పిల్లోకి లోపల ఇలాంటివి వేస్తాను. ఇదేంటంటే నాకు మొన్న మా పిల్లలకి క్యారీ పెట్టినప్పుడు ఏంటంటే నాప్కిన్స్ వాష్ చేయాల్సి వచ్చి ఎక్స్ట్రా నాప్కిన్ లేక ఇది యూజ్ చేద్దామనే ఐడియా వచ్చిందనమాట. మీలో కూడా ఇట్లాంటిది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. వాళ్ళు అన్నం తినడానికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు నాప్కిన్ పెట్టిస్తాం కదా, అలాంటి దానికి ఇలా కూడా మనం మంచిగా కాటన్ క్లాత్తో ఉండే నైటీలు పీసెస్గా కట్ చేసుకొని వాళ్ళకి మొత్తం 4 వైపులా కుట్టేసి ఇచ్చామనంటే నీట్గా ఉంటుంది. 2 రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు కూడా వాష్ చేసుకునేదానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ ఇలా కాలర్ ఉండే షర్ట్స్ అయితే కనుక కాలర్ దగ్గర అంతా చెమట పట్టేసి నల్లగా అవుతూ ఉంటుంది, ఒక లైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అలా అయినా అవుతున్నప్పుడు మనం హార్డ్గా వాష్ చేయడం వల్ల అది ఇంకా రఫ్గా అయిపోతుంది అనమాట. మేడం ఇదంతా వాళ్ళకి కూడా స్కిన్ నల్లగా అయిపోద్ది అనమాట. అలా అవ్వకుండా అందులో వచ్చేది సమ్మర్ కాబట్టి పౌడర్ వేసి పెట్టామంటే వాళ్ళకి మంచి స్మెల్ ఉంటుంది. ఆ మురికంతా పట్టకుండా బట్టలు పాడుగాకుండా ఉంటాయి. వాళ్ళకి రఫ్గా ఉన్నట్టు స్కిన్ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జెంట్స్వి ఏవైనా షర్ట్స్ మనం ఫోల్డ్ చేయాలి, ఐరన్ ఫోల్డింగ్స్తో పెట్టాలి అని అనుకుంటే, అంటే ఐరన్ లేకుండా ఐరన్ ఫోల్డింగ్స్తో ఫోల్డ్ చేసుకోవాలంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు మంచిగా ఐరన్ ఫోల్డింగ్ లాగే కనపడుతుంది. చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసుకున్నారంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూసారంటే ఇది ఐరన్ ఫోల్డింగ్ లాగే కనపడుతుంది అనమాట. మనకి పడిపోకుండా నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్స్ పోవు అనమాట, ఇంకా అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ప్యాంట్లో ఐరన్ చేయించాల్సిన అవసరం లేకుండా ముడతలు లేకుండా నీట్గా మడత పెట్టుకోవాలి. అది కూడా ఈజీగా పెట్టేసుకోవాలి. తక్కువ స్పేస్లో ఎక్కువ పట్టేలాగా ఇన్ని ఐడియాస్ ఇది ఒక్క ఫోల్డింగ్తో అవుతుంది అనమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారు అంటే జీన్స్ ప్యాంట్లకి ఐరన్ అవసరం ఉండదు. తక్కువ స్పేస్లో ఎక్కువ పడతాయి. ఏదైనా లగేజ్ బ్యాగ్ సర్దుకున్నా కూడా ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఉంటాయి. ఇంకా మన మార్కెట్ నుంచి నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చూడండి వాటికైతే ఎంత తడి ఉందో, అదే ఆ కవర్లో కట్టేసి పెడితే ఇంకా తడి ఎక్కువగా ఉందన్నమాట. ఇలా తడున్నప్పుడు బాగా కుళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అసలే ఇప్పుడు నిమ్మకాయలకు రేట్లు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాము. ఇలాగ పేపర్ చుట్టేసి పెట్టుకున్నాము అని అంటే నిమ్మకాయలు చాలా ఎక్కువ రోజులు మనకి సేఫ్గా ఉంటాయి, పాడుగాకుండా ఉంటాయి. ఏదైనా ఒక నిమ్మకాయ కుళ్ళిపోయినా పక్కన దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మిగిలిన నిమ్మకాయలన్నీ మంచిగా ఉంటాయి అనమాట. ఇలా ట్రై చేయండి ఈసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు. ఇక్కడ నిమ్మకాయని మనకు పెద్ద సైజులో ఉంది, కానీ మనకి కొంచెం ఒక 2-3 చుక్కల నిమ్మరసం మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇలా నిమ్మకాయని బాగా ప్రెస్ చేసేసి సూదితో కానీ పిన్నిస్తో కానీ ఇలా హోల్ పెట్టేసి మీరు చేతిలో ప్రెస్ చేసుకున్నారంటే చూడండి మంచిగా మనకి డ్రాప్స్ లాగా లిక్విడ్ వస్తుంది. మనం నిమ్మకాయ కట్ చేయాల్సిన పనే లేదు, దాన్ని ముక్కలుగా చేయాల్సిన అవసరం లేదనమాట. కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పసుపు కుంకుమ గిన్నెలు పురుగులు ఎలా పట్టేసాయో. ఇది ఎంత మనము వేసుకుని ఒక వారం రోజులు కూడా కాలేదు అప్పుడే పురుగు వచ్చేసింది. అయితే చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లో నేను వేయాల్సింది వేయకపోవడం అనమాట. ఎప్పుడైనా సరే మనం పసుపు కుంకుమలు స్టోర్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో కంపల్సరీగా ఒక కర్పూరం బిళ్ళలను అయితే కొంచెం ఇలా పౌడర్ చేసి వేసేయండి. ఇలా కర్పూరం వేయడం వల్ల పసుపు కుంకుమలకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇంకోటి మంచిది కూడా పచ్చకర్పూరంతో కలిపి పెట్టుకుంటే కనుక బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. పచ్చకర్పూరము ఇలాగ జవాదు కూడా కొంచెం వేసి పెట్టారంటే మనం దేవుడి ఫోటోలకు కానీ మనకు కానీ బొట్లు పెట్టుకున్నప్పుడు మంచి సువాసన తెలుస్తూ ఉంటుంది, మంచిది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బనానా అయితే తీసుకోండి. ఇది బాగా మాగిన బనానా. ఇలా బాగా మాగినవి మంచిగా ఉంటాయి కాబట్టి ఇలాగ తీసుకొని చిన్న పీసెస్గా, అంటే చిన్న పీసెస్ కట్ చేయాలని ఏం లేదు, మిక్సీ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కట్ చేస్తే మంచిగా ఈవెన్గా పేస్ట్ లాగా రెడీ అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం పాలు కూడా యాడ్ చేసేసి నేను మంచిగా మిక్సీ వేసాను, ఫైన్గా వేసాను అనమాట. ఇది ఎట్లా అంటే క్రీమ్ లాగా అయిపోయింది మిక్సీ వేస్తే. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిక్సీ జార్ కూడా వెంటనే కడిగేసుకోండి, లేదంటే అది డ్రై అయిపోతుంది అనమాట. చూసారా, ఇలాగ అయిన దీంట్లోకి కొంచెము హనీని కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు దీని స్మెల్ భలే ఉంది, తినాలనిపిస్తుంది నాకు అది కలుపుతుంటే, అంత మంచి స్మెల్ వస్తుంది. పాలు హనీ కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇదేంటంటే తినడానికి అనుకునేరు కాదండి, ఫేస్కి న్యాచురల్గా మంచి గ్లో రావాలనంటే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 100కి 200% నేను గ్యారంటీ ఇస్తాను, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇలాగ రెడీ చేసిన ఈ క్రీమ్ని జస్ట్ మీరు అప్లై చేసుకొని ఒక 5 minutes దాన్ని డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏమో చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా మీరు మంచిగా ఇలాంటి ప్యాక్ వేసుకొని ఫేస్ వాష్
చేసుకొని వెళ్ళారని అంటే సూపర్ గ్లోయింగ్గా కనిపిస్తుంది మీ స్కిన్ అయితే, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఏవైనా సరే ప్యాకులు వేసుకున్నప్పుడు ఇలాగా మాట్లాడకుండా ఉండాలన్నమాట. స్కిన్ని ఎక్కువగా ఫేస్ని ఎక్కువ కదిలేయకుండా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉండడం వల్ల ఏంటంటే పైన అంతా కూడా అవి లైన్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. లిప్స్కి కూడా మంచిగా అప్లై చేసుకోండి. లిప్స్ పైన ఉండే ట్యాన్ అంతా పోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే అరటిపండు న్యాచురల్గా గ్లో రావడానికి, తేనె అనేది మన మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట, అంటే హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే పాలు అనేవి నల్లగా ఉన్న స్కిన్ని వైట్గా చేస్తుంది అనమాట. ఫేస్ డల్గా ఉంది, నల్లగా ఉంది, ట్యాన్ అయింది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే వాష్ చేసుకొని చూపిస్తాను, నాకు అంతసేపు ఓపిక ఉండదు అనమాట. నేను మీ అందరికీ ఇవన్నీ చెప్పడమే కానీ దాదాపు ఫేస్కి ఎక్కువ నేనేమి కేర్ తీసుకోను, ఎందుకంటే ఈ టిప్స్ చెప్పేలోపే నాకు ఓపిక నశించిపోతుంది అనమాట. ఇంకా వాటిని పెట్టుకోవడము ఇంత చూసేంత ఉండదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా నా స్కిన్ ఎంత న్యాచురల్గా మంచిగా కనిపిస్తుందో? వాష్ చేసుకున్న తర్వాత ఎంత గ్లో ఉంది చూడండి. నా ఫేస్ ముందు కన్నా కూడా వాష్ చేసిన తర్వాత నీట్గా మంచిగా కనిపిస్తుంది కదా. ఇది రెగ్యులర్గా ట్రై చేస్తే ఇంకా మీకు ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పట్టు చీరలు కానీ అంటే మందంగా ఉండే చీరలు, లేదంటే జారిపోయే చీరలు, ఆర్గంజా చీరలు ఉంటాయి కదా, అలాంటివి కొంచెము కొంగు పెట్టుకోవడం కష్టమే అవుతూ ఉంటుంది. అలా కొంగు ఈజీగా పెట్టుకోవాలంటే ఇలా జారిపోయే చీరలకి సింపుల్ ట్రిక్ అనమాట. ఇలాగా మనకి బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ని అయితే కనిపించేలాగా పెట్టుకుంటాం కదా. సో ఫస్ట్ బార్డర్ సైజ్ తీసుకొని తర్వాత ఇలా ఒక రిమోట్ పెట్టుకొని ఆ రిమోట్ని కొలుచుకుంటూ మీరు మెజర్ చేసుకుంటూ ఈవెన్గా పెట్టుకొని, మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా కుచ్చులు ఎగ్గులు తగ్గులు లేకుండా ఈవెన్గా వచ్చాయి. అంటే మనం దాన్ని మెజర్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం కాబట్టి అవి జరిగిపోకుండా నీట్గా ఉన్నాయన్నమాట. అన్ని ప్రిల్స్ కూడా సేమ్ సైజులో వచ్చేసాయి చూడండి. లాస్ట్లో అటు ఇటు మిగిలిపోకుండా నీట్గా కరెక్ట్గా సరిపోయింది ఇలాగ చేసుకున్నప్పుడు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలాగా ప్రీ ప్లేటింగ్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి, మీకైతే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇలాగ పిన్స్ అక్కడొకటి పిన్స్ పెట్టుకున్నారంటే మీరు శారీ కట్టుకునేటప్పుడు జస్ట్ సింపుల్గా రెడీ అయిపోవచ్చు అనమాట. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందే ఇలాగ ప్లాన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇలా పిన్నిస్ పెట్టినప్పుడు ఏమైనా పలుచగా ఉండే శారీస్ అయితే ఇలా గుంజినట్టు అవ్వడము, లేదా పోగులు లేసి రావడము, లేదంటే చీరకి హోల్ పడడము, పిన్నిస్లోకి ఇరుక్కోవడం, ఇన్ని జరుగుతూ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కూడా ఒకే ఒక స్టిక్కర్తో మీరైతే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మీరు చీరకి పిన్నిస్ పెట్టుకోకుండా ఉండే ముందే దానికి ఒక స్టిక్కర్ని తగిలిచ్చేసేయండి. పిన్నిస్కి స్టిక్కర్ పెట్టేసి తర్వాత మీరు యూజ్ చేసుకోండి. మీరు ఎట్లా గుంజినా ఏం చేసినా దాంట్లో పిన్నిస్లోకి చీర అయితే ఇరకదనమాట. జాకెట్లోకి కానీ శారీలోకి కానీ ఇలాగా అవ్వకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. దీన్ని మీరు మాటికి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పిన్నిస్కి ఇలా పెట్టేసి అట్లే వదిలేసేయండి. ఆ పిన్నిస్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం షెల్ఫ్లలో బట్టలు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు, చీరలు పెట్టుకున్నప్పుడు ఏవైనా చీరలు గుంజుతుంటే పైనుంచి అన్నీ ఒకసారి మీద పడిపోతూ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇలాగా బట్టలు సర్దుకోలేక మాకు విసుగు వస్తుంది అనే వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. ఇక్కడ చూసారా, ఈజీ ఫోల్డింగ్ మెథడ్ చూపిస్తాను. మాటికి చీరలు జారి పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా కూడా బై మిస్టేక్లో మీకు ఆ చీర ఫోల్డింగ్ పోకుండా ఉండేలాగా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేయండి. మీకు ఒకవేళ కింద పడినా కూడా ఈజీగా మళ్ళీ ఎత్తి పైన పెట్టుకునేది ఉంటుంది, కానీ చీరంతా మర్చిపోవాల్సిన అవసరం లేకుండా ఈ ఫోల్డింగ్ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగ చీరను పెట్టుకున్నప్పుడు ఎన్ని చీరలు పెట్టినా పైన ఇక్కడ చూసారా పొరలుగా లేకుండా మనకి ఏ వైపు కూడా మొత్తం నీట్గా ఉంటుంది అనమాట. పట్టుకొని తీయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బెల్ట్లు ఫోల్డ్ చేయడం కూడా కొంతమందికి కష్టమైపోతూ ఉంటుంది, ఎందుకంటే చాలా రకాల బెల్ట్లు పిల్లలు అయితే ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి ఫోల్డ్ చేయడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి రౌండ్ తిప్పేశారనంటే ఇంకా మీరు అటేసి ఇటేసి ఎటు తిప్పేసినా కూడా పోదనమాట. ఇంకా వేస్ట్గా మనకి వేసుకొని బ్యాంగిల్స్ కానీ లేదంటే కలర్ పోయిన బ్యాంగిల్స్ కానీ ఉంటాయి కదా, సో వాటితో అయితే సూపర్ ఐడియా అనమాట. వేస్ట్ బ్యాంగిల్స్తో అంటే మనకి వద్దు అనుకున్న బ్యాంగిల్స్తో ఇంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉందన్నమాట. టోటల్ బ్యాంగిల్స్తోనే టిప్స్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ పేజ్లో చెక్ చేయండి, మీకు కనపడుతుంది. చాలా మంచి టిప్స్ ఉన్నాయి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనమైతే బ్యాంగిల్స్ని. ఇక్కడ చూస్తున్నారా, ఇలాగ నేనైతే ఒక పొడవు లైన్ లాగా అయ్యేలాగా చేసుకున్నాను. ఒక 5 బ్యాంగిల్స్ని తీసుకొని కిచెన్లో మనం మామూలుగా ఇలాంటి హుక్లు పెట్టుకుంటూనే ఉంటాం కదా, సో అలాంటి దానికి ఒకదానికి నేను ఇలాగా హ్యాంగ్ చేశాను అనమాట. మనకి ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పుకోవచ్చు. బీరువాలో, కబోర్డ్స్లో, డోర్ వెనకాల చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కిచెన్లో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ పెద్ద పెద్ద గరిటెలు, ఫిల్టర్లు ఇవన్నీ ఉంటాయి, వుడ్ స్పూన్లు రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ షెల్ఫ్లో పెడితే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. అలా కాకుండా ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింగిల్గా ఈజీగా తీసేసుకుంటూ ఉండొచ్చు. అన్ని గజిబిజి గందరగోళం అవ్వకుండా ఉంటాయి. కిచెన్లో నాప్కిన్ లేకుండా మనం నైట్కి తుడిచేసుకుంటూ ఉంటాము, అలాగ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక మంచి ఒక నాప్కిన్ పెట్టుకోండి. ఇలాగా గాజుకు పెట్టేసి అదే ఉండిపోతుంది. నెక్స్ట్ స్పెట్స్ కూడా దాదాపు బయటకు వెళ్ళేటప్పుడు గుర్తురావు. అదే కీ హ్యాంగర్ దగ్గర ఇలాగ గాజు పెట్టుకున్నామంటే బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.